హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు బీరకాయ తొక్కు పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ముందుగా తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించుకొని బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు వేపుదామండి. కొద్దిగా ఒక 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా వేపుకున్న తర్వాత ఆయిల్లో వేపిన తర్వాత పక్క తీసి పెట్టేసుకుందాము బౌల్లోకి. దానిలోనే చూడండి వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకుని ఆయిల్లో వేపుదామండి. కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకుని చూడండి జీలకర్ర కూడా వేసుకుని అందులో వేపేసుకుందామండి బాగా. తర్వాత ఇది వేగిన తర్వాత బీరకాయ తొక్కు తీసుకున్నాయి చిన్న చిన్న కట్ చేసుకుని చిన్నగా అందులో వేసుకుని వేపేసుకోవడమేనండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని వేపుకొని మూత పెట్టేసుకుందాము. కొద్దిగా మగ్గుతాయండి అవి. చూడండి బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా చింతపండు వేసుకుందాం అందులోనే. తర్వాత మిక్సీ పట్టించాలండి. తర్వాత వేరుశనగలు అందులో వేసుకొని మిక్సీ జార్లోను, అలాగే ఈ తొక్కు కూడా వేసేసుకొని మిక్సీ పట్టిద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ముందుగా, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించేద్దామండి బరగ్గా. మరి ఓవర్ పేస్ట్గా చేయకూడదు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టిద్దామండి. చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతాయి. దీన్ని మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పోపు పెడుతున్నానండి. స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపుకి సంబంధించిన ఐటమ్స్ వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోద్దండి. 2-3 ఎండుమిరపకాయలు చిలుముకొని వేసుకోవాలి. అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకుందాము. ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడిలో అందులో వేసుకున్నామండి పోపు. అంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోయే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.